తెలంగాణలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 12 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇరిగేషన్ శాఖలో ఏఈగా నూనె శ్రీధర్ పనిచేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా పనిచేశారు నూనె శ్రీధర్. నూనె శ్రీధర్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. నూనె శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలో ప్రస్తుతం ఏసీబీ సోదాలు చేస్తోంది. మొత్తం 12 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రమణ. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. రమణ, చెప్పండి. చూస్తున్నాం నూనె శ్రీధర్ ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు టైంలో కూడా పనిచేసినట్టుగా చెప్తున్నారు. ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఈయన పైన? బిల్లు అంటే ముఖ్యంగా ఏసీబీ అధికారుల సోదాలు అనేది కొంత ఉదయం నుంచి కూడా నడుస్తున్నాయి. ఈ రోజు నూనె శ్రీధర్ అని ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు. గతంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేశారు. ముఖ్యంగా లక్ష్మీపురం టన్నెల్ కు సంబంధించిన పనుల్లో ఈయన ఇంజనీర్ గా వ్యవహరించారు. చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో. సో ఈయన పైన ప్రధానంగా అంటే ఆస్తులు, అక్రమాస్తులు కూడా పెట్టారనే ఒక ప్రధానమైన ఆరోపణ నేపథ్యంలో మొత్తంగా ఇప్పుడు కాళేశ్వరం కు సంబంధించి ఒక ఎంక్వైరీ నడుస్తున్న క్రమంలోనే ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో శ్రీధర్ నివాసాల పైన ఇక్కడ రేకుర్తిలోని తన భార్గవ్ అపార్ట్మెంట్స్ లో అతని ఇంటిపైన దాడులు చేసి శ్రీధర్ అదుపులోకి తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ తరలించారు. మరొక వైపు ఆయన అత్తగారిలైన భాగ్యనగర్ లో కూడా ఇంకా కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏసీబీ అధికారులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడేందుకు ఏం లేదు కాబట్టి అవి చెప్తారు మొత్తం వ్యవహారాలన్నీ కూడా. సో మీరు ఏమైనా అంటే విజువల్స్ కు మాత్రమే పరిమితంగా ఉందని చెప్పేసి మీడియాకు కూడా సూచించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఏసీబీ సోదాలు మాత్రం ఖచ్చితంగా కలకలం చేస్తున్నాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా 12 చోట్ల ఏకకాలంలో ఈ ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ కూడా కొనసాగుతుండటంతో మొత్తంగా కాళేశ్వరం పైన పూర్తి స్థాయిలో ఏదైనా అవినీతి జరిగిందా అనే కోణంలో కూడా ప్రభుత్వం ఈ ఏసీబీ సోదాలను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే రమణ, థ్యాంక్ యూ.